ఒక వ్యక్తి చాలా రోజుల నుండి బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి తన భక్తి శ్రద్ధలతో బ్రహ్మదేవుణ్ణి సైతం భూమి మీదకు రప్పిస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ వ్యక్తిని దీవించి తనకు ఒక అమృత కలాశాన్ని బహుమతిగా ఇస్తాడు. అయితే కలాశంలో ఉన్న పాలను తాగడం ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క భవిష్యత్తును ముందుగానే తెలుసుకునే శక్తి వస్తుందని చెప్తాడు. అలా మాట్లాడడం పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడు అక్కడి నుండి వెళ్లిపోగా ఆ వ్యక్తి కలాశాన్ని గట్టు మీద ఉంచి స్నానం చేయడానికి వెళ్తాడు. మరోవైపు శివ అనే వ్యక్తి గాయాలతో కొంతమంది రౌడీలు తీసుకొచ్చి జలపాతం నుండి కిందకు వదిలేస్తారు. ఆ సమయంలో శివ కొద్ది దూరాన ఉన్న కలశం చూసి మెల్లిగా అటువైపు వెళ్లి అందులో ఉన్న పాలను తాగుతాడు. దాంతో విచిత్రంగా తన గాయాల అన్ని కూడా మాయమై తిరిగి మామూలు స్థితికి వస్తాడు. ఆ తర్వాత నదిలో స్నానం చేయడానికి వెళ్లిన వ్యక్తి బయటకు వస్తాడు. నిజానికి వారిద్దరు కూడా మంచి స్నేహితులు. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఈ రోజు నుండి తను అందరూ తలరాతులను తెలుసుకోగలుగుతానని గర్వంతో చెప్తాడు. కాకపోతే ఆ శక్తి తన స్నేహితుడికి వచ్చిందని చాలా ఆలస్యంగా తెలుసుకుంటాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎంతగానో బాధపడతాడు. అసలు తమకు రావాల్సిన శక్తులన్నీ కూడా నువ్వు తీసేసుకున్నావని తన స్నేహితుడిని తిడతాడు. మరి ఇప్పుడు అందరి తలరాతలను చదివేయగలే శివ నా ముందు ఏం చేస్తాడో చూడాలి. నెక్స్ట్ ఒక లెక్చర్ ఫ్రెండ్స్.